చేసిన ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, మినిస్టర్స్ కి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేస్ అందరికీ మరోమారు స్వాగతం పలుకుతూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఈ తొలి పలుకులు పలకవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ మన ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ దగ్గర పల్లెలో పుట్టి పెరిగి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో MBA చేసి మరి శ్రమైక జీవుల సౌందర్యానికి సమానమైనది లేనే లేదు, కమ్మరి కొలిమి కుమ్మరి సారే సాలెల మగ్గం జాలరి పగ్గం అలాంటి అన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడ వచ్చేసిన ఆనరబుల్ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, అట్లాగే గౌరవ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎక్సైజ్ మినిస్టర్ శ్రీతులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే గౌరవ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అట్లాగే ఇక్కడ వచ్చేసిన మిగతా మన భువనగిరి ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు, వీరు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న రంగారెడ్డి సార్ గారు, అట్లాగే మిగతా మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే ఎక్స్ఎంపీ మదన్ గారు, ఎన్నో కష్టనష్టాలకు వచ్చి వారి కుటుంబ నిర్వహణ కోసం గౌడలు చేస్తున్న వాళ్ళ వృత్తిలో భాగంగా చాలా సందర్భాల్లో వాళ్ళకి పర్మనెంట్ ఇన్కెపాసిటేట్ అవ్వటం, అంటే కాళ్ళు చేతులు పడిపోవడం, వీపు విరిగిపోవడం, నడుము విరిగిపోవడం, నడవడానికి వీలు లేకుండా జరగలేదు. మొట్టమొదటిసారిగా సేఫ్టీ యాంగిల్ అనేది మనం తీసుకొని మినిస్టర్లందరికీ సేఫ్టీ యాంగిల్తో మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు వీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ప్యాడీ టాటో కార్పొరేషన్ నుండి ఈ ఎఫర్ట్ అంతా కూడా జరిగి ప్రజల్లోకి విషయం వెళ్ళి మంచి సేఫ్టీ, అంటే చెట్టు ఎక్కే క్రమంలో మనిషి పడిపోవడం కానీ వాళ్ళకి ఇబ్బంది జరగడం కానీ జరగని పరిస్థితి మనకు వస్తుంది. సో ఇది శుభదినంగా మనం పరిగణించి స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈ కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల్ని వారి తొలి పలుకులు వివరించారు శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారు. వారికి ధన్యవాదాలు చెబుతూ ఈరోజు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రజాపాలన తెస్తామని, ప్రజల కోసం పనిచేస్తామని ఎన్నికల ముందు ఏదైతే అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు ఈనాటి కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకుంటున్న మన జిల్లా మంత్రివర్యులైనటువంటి
ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు, మన రాష్ట్ర ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మరి చక్కటి కార్యక్రమంగా 3 రోజుల నుంచి ఇక్కడ మరి మన అందరితో పాటు ఉన్న పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, మన ప్రాంతం మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎట్లయితే ఈ ప్రాంతంలో గెలిపించారో అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులుగా మీ ముందుకు వచ్చినప్పుడు అందరూ కష్టపడి పనిచేసి గెలిపించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు మన ముఖ్యమంత్రి గారి సలహాదారుగా ఉన్నటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, మధు యాస్కి గారు, మహేందర్ రెడ్డి గారు, రాజేంద్ర నగర్ శాసనసభ్యులు మన ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, క్యామా మల్లేష్ గారు, అదేవిధంగా యజ్ఞ మల్లేష్ గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, ఇంకా వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలు, వేదిక మీద ఉన్న చైర్మన్లు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా సిపి గారు, చాలామంది పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌడ సంఘాల సోదరులు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా గీత కార్మికులకు ఒక రక్షణ కవచం లాగా ఈ రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాల నుండి చనిపోతున్నటువంటి గీతా కార్మికులను కాపాడడానికి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయం వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ముందుకు తెచ్చారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీతా కార్మికుల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాడి ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసమే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టారు. మనకు నిన్న మొన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అన్ని విషయాలను మన వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళకు అన్ని చాలా వివరంగా చెప్పినప్పుడు మాకు కూడా తెలియనటువంటి సబ్జెక్టు మేము తెలుసుకోగలిగినామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు నిజంగా మీరు ఆలోచించండి ఒక్కసారి, దశాబ్దాలు స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఈరోజు మీ అందరూ ఎంతోమంది గీతా కార్మికులు చనిపోయినటువంటి విషయాన్ని మనం చూసినాం. కానీ వాళ్ళ కోసం పకడ్బందీగా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మీరందరూ కూడా హర్షిస్తారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ఎంపీగా గెలిచినాక ఇంత మంచి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రివర్యులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాటమయ్య రక్షక కవచ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక సామాజిక వర్గం ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క వృత్తి చేసుకుంటూ చాలామంది జీవితాలు అంటే ఈ వృత్తిలో వాళ్ళు ప్రమాదానికి గురై చనిపోవడమే కాకుండా చాలామంది
వికలాంగులైపోయారు, అంటే వాళ్ళ అవయాలు దెబ్బతిని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక ఇనిషియేట్ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడున్న గౌడ సోదరులకు ఎవరైతే ఈ వృత్తి చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆలోచనతో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. ఈ 6 నెలల్లో 3 నెలలు మనము ఎలక్షన్ కోడ్లోనే ఉండి 3 నెలలే ప్రాపర్గా గవర్నెన్స్ చేయడం జరిగింది. కానీ 3 నెలల్లో కూడా అందరి గురించి ఆలోచించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు అందరికీ సంక్షేమం చేయాలన్న పట్టుదలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని ముందుకొస్తూ వీటన్నిటిని హర్షిస్తూ మీరేదైతే ఒక నమ్మకంతో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుర్రో మీ అందరి ఆశీర్వాదం ముందు కూడా ఉండాలి. ఎందుకంటే 6 నెలలనే 5 ఏళ్ల కార్యక్రమాలు చేయాలని కొందరు అనుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 నెలలనే కాదు, ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ముందుకు పోతామని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమం తీసుకుంది. ఇక్కడ ఈ కార్యక్రమమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. దయచేసి తప్పుడు ప్రచారాలకు, తప్పుడు మాధ్యమాల ద్వారా చెప్పే విషయాలను మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు తీసుకుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ సామాజిక వర్గానికే కాదు, రానున్న రోజులలో అన్ని సామాజిక వర్గాలకు ఎక్కడెక్కడైతే ఈ 10 ఏళ్లలో వెనుకబడ్డారో తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలి. మనమందరం కష్టాలకి వెళ్ళి బయటికి రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో మనకు హక్కులు రాలేదు అని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు వెనుకబడ్డది. దాన్ని ఈ రానున్న 5 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారితో పాటు మంత్రివర్యులు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అభినందనలు, అలాగే దీనిపై ఇంకా వేరే కార్యక్రమాలు కూడా తీసుకునే దిశగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ, చాలామంది పెద్దలు మాట్లాడాలి కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్లు అందరికీ నా పేరున హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే గెలిచిన తర్వాత మీ అందరూ కలిసి ఈ యొక్క పూర్ణగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించారు. నేను కూడా రానున్న రోజులలో ప్రభుత్వం చేస్తున్న పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే 22 నుంచి బడ్జెట్ నడుస్తుంది. నేను కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్లను, చీఫ్ సెక్రటరీ గారిని కూడా ప్రాధేయపడడం జరిగింది. విభజన హామీ 2014 నుంచి 10 ఏళ్లలో మనకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చలేదు. ఈరోజు మేము 8 మంది సభ్యులం పార్లమెంట్లోకి పోయినాం. మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈ అండదండగా ఉండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకునే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్లు రంగారెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కష్టం చేసి అన్ని కాలాలలో అన్నిటికీ తెగించి మరి ఆ కళ్ళు గీసే సందర్భంలో ఎన్నో సగలు జరిగినాయి, ఎంతోమంది చనిపోవడం జరిగింది. అయినా కూడా మరి ఈనాడు మీ అందరూ కూడా మీ యొక్క సేఫ్టీ ఉండాలని ఈ యొక్క లైఫ్ సేఫ్టీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఈ తాటి చెట్లు పెంపకం అనేది తగ్గిపోయింది.
ఉన్న చెట్లు కూడా మోగి పురుగని చెప్పని అవి కూడా పోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని పోతూ ఉన్నాయి. మరి అట్లాగే ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని, కష్టాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఈ యొక్క సేఫ్టీ కిట్స్ పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కళ్ళు గీత కార్పొరేషన్ కావచ్చు, ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క తాటి బెల్లం ద్వారా తాటి అంటే రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలోనే, దేశంలోనూ, ప్రపంచంలో కూడా తాటి బెల్లం కావచ్చు, నీర కావచ్చు, ఇటువంటి రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అయితే చాలా అంటే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఈ యొక్క తాటి ఉత్పత్తుల ద్వారా 80 రకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఈనాడు కాటమయ్య రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి, భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకు ఇవ్వడానికి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పరిశ్రమల శాఖ ఐటీ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అందరికీ అధిపతి శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, అనేక సందర్భాలు చర్చించినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించేటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైన సందర్భంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసన సభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా గీత కార్మికుల గురించి రక్షణ కవచం ఈ కార్యక్రమం భాగంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావటం, రంగారెడ్డి జిల్లాకు వచ్చి ఇక్కడున్న గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమున్నామని చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్ ఆవిష్కరణ కార్యక్రమ భాగంలో వారు రావటం, వారికి స్వాగతం పలుకుతూ, మరి గీతా కార్మికుల గురించి సమస్యల విషయంలో వారు ప్రధానంగా చొరవ చూపెట్టి మా గౌరవ మంత్రివర్యులు, మా సోదరుడు, మీ అందరి సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికి వారితో పాటు మరి పార్లమెంట్ ఎన్నికై మొట్టమొదటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో
ప్రధానంగా బలహీన వర్గాలు గీతా కార్మికులకు సంబంధించి రాబోయే కాలంలో పార్లమెంట్లో మీ గొంతుగా నిలబడటానికి మీరందరూ ఆశీర్వాదం ఇస్తే గెలిచిన సోదరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైతా ఉన్న గౌరవనీయులు సహచర మంత్రివర్గ పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైతా ఉన్న గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, మన జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎగ్గు మల్లేశం గారు గౌరవ శాసన మండలి సభ్యులు. మరి ఈ కార్యక్రమంలో మీ అందరి నాయకులుగా ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సోదరులు మహేష్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సోదరులు మోదీ యాష్కి గౌడ్ గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా సోదరులు పెద్దలు శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారికి, తీగల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్గా నియామకం చేసిన నరసింహారెడ్డి గారితో పాటు వేదికపై ఆసనులైన మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోదరులు గీత కార్మికులు, ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసిన మరి పెద్దలు, గీతా కార్మికులకు సంక్షేమం విషయంలో రేపు శాసనసభలో మరి మీ అందరి గొంతుగా అనేక సందర్భాల్లో వారు ప్రతిపక్షంలో ఉండి వినిపించిన వ్యక్తిగా మేము కూడా వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఈ గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో పిలువగానే వచ్చేసిన గౌరవ శాసన సభాపతి పెద్దలు ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా అటువైపున్న మన రంగారెడ్డి జిల్లా గీత కార్మిక సోదరులు గౌడ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మా సోదరులు ప్రభుత్వ లక్ష్యం ఈరోజు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని విషయంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం కోరుకున్న ప్రతి బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన గొంతుగా నిలబడాలని మేము ఆలోచన చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరి ప్రత్యేకించి గీత కార్మికులకు సంక్షేమానికి కానీ బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ముందుకు నడపాలనే యోచనతో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఈ కార్యక్రమానికి వారు రావటం, ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మరి ప్రభాకర్ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గౌడ్ గారు, మరి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా ముందుకు నడిపిస్తా ఉన్న మా కమిషనర్ శ్రీధర్ గారు, ఈ జిల్లా పరంగా ఉన్న కలెక్టర్ గారు, మరి గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఒక రెండు మాటలు. అనేక మంది నీరా గురించి చెప్పారు మా గౌరవ సహచర మంత్రివర్యులు. దీనికి సంబంధించి తాటి ఈతకు సంబంధించిన బై ప్రోడక్ట్స్ 80 పైచీలకు బై ప్రోడక్ట్స్ విషయంలో పరిశ్రమల శాఖకు సంబంధించి దీనికి ఒక లక్ష్యాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి మరి ఆలోచన భాగంలోనే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కూడా 80 పైచీలకు బై ప్రోడక్ట్ సంబంధించిన అంశాలను తప్పకుండా ఆలోచన చేస్తామని మీ అందరికీ కూడా ఒక ప్రస్తావన తీసుకొస్తూ ఈరోజు గౌరవ గీతా కార్మిక సోదరులు ఏ గ్రామానికి పోయినా గీతా కార్మికుడైతే ఉంటారు. గౌడ సంఘం మిత్రులైతే ఏ గ్రామానికి పోయినా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో మీరు ఆ గ్రామానికి సంబంధించిన మూల స్తంభాలుగా నిలబడి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఆ మండలానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలుగా మూలాలుగా నిలిచిన వ్యక్తుల్లో తప్పకుండా ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీరందరి ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మరి అనేక అంశాలు గౌరవ పెద్దలందరూ చెప్పారు. మీ గీత కార్మికులు, గౌరవ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు, మరి అధ్యక్షులు కూడా అనేక సందర్భాల్లో వారు ఉన్న కష్టాలను, వారికి ఉన్న సమస్యలను మాకు, అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సోదరులు, మా అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో కూడా తీసుకురావటం జరిగిన సందర్భంలో మీ ప్రతి ఒక్క అంశం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మా సహచర మంత్రివర్గ దృష్టిలో ఉంది. ఏ నియోజకవర్గంలో కానీ మిమ్మల్ని కాదని పనిచేసే నాయకుడు ఉండరు. ఆ సందర్భంలో కూడా మేము కానీ మరి మీ సంక్షేమాన్ని ఆలోచన చేసే క్రమంలో ఎవ్వరం కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని, రంగారెడ్డి జిల్లా వచ్చే వరకు గీత కార్మికుల సంక్షేమంతో పాటు ఈరోజు పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు సంబంధించి ఈరోజు పరిశ్రమలు రావాలి. మీలో గీత కార్మికులకు సంబంధించి మీ కొడుకులను, మీ బిడ్డలను చదివిపిస్తున్న నేపథ్యంలో చదువుకున్న తర్వాత ఈరోజు చెట్టెక్కమంటే ఎక్కరు. డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని ఉన్న అనేక మంది ఆ గీత కార్మికులకు సంబంధించిన వారి పిల్లల గురించి ఈరోజు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరిశ్రమల్లో వారికి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి రంగాన్ని పెంచే ప్రయత్నంలో మరి విద్యాశాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారికి సంబంధించిన స్కిల్స్ని, వారికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంచే దిశలో మీకందరికీ కూడా అండగా నిలబడాలని ఈరోజు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్న సందర్భంలో వారు కూడా ముందుకొచ్చి, అదేవిధంగా పారిశ్రామిక వాడల్లో కూడా చదువుకున్న పిల్లలకి పెద్ద ఎత్తున మరి ఉపాధి కల్పించాలి. హైదరాబాద్ పరిసరాల మొత్తం కూడా ఒక ప్రక్కన రంగారెడ్డి, ఇంకో ప్రక్కన సంగారెడ్డి, మరి పాత మెదక్ జిల్లా ప్రాంతం అంతా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఉపాధి కల్పించాలని ఒక ఆలోచన దృక్పథంతో ఎవరు ఏర్పాటు చేయాలన్న పరిశ్రమలు, ఈ చుట్టుపక్కల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా ముందుకొచ్చి ఇంతకు ముందు కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు కూడా పరిశ్రమలను కూడా ప్రోత్సాహం చేయాలని, ఆ పరిశ్రమల్లో మీరు కూడా భాగస్వాములను కావాలని ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఆలోచన. అది కూడా పెద్ద ఎత్తున వారికి బాసటగా నిలిచే ప్రయత్నం పరిశ్రమల శాఖ మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి మా బలహీన వర్గాలకు సంబంధించిన మా మంత్రి గారు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ఇంత పెద్ద మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు 2 మాటలు మాత్రం నేను ఇంకా నియోజకవర్గం గురించి చెప్పేది ఉంది. మనకి ఇక్కడే పక్కకే ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అక్కడి నుండి ఇక్కడ వచ్చింది. ముఖ్యమంత్రి గారు అంతకంటే చాలా బ్రహ్మాండంగా కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తొందరగా తీసుకొని ఆ యొక్క ఫ్రూట్ మార్కెట్ను అన్ని విధాలుగా బ్రహ్మాండంగా చేద్దామని ఇప్పటికే చెప్పిండు. అది తొందరలో స్టార్ట్ చేయమని కోరుతున్నా. అదేవిధంగా ఒకప్పుడు విజయవాడ హైవే అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద రహదారి ఉండేది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ రాలేదు. ఐటీ ఇండస్ట్రీస్ రావాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో చాలా భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మనం కొట్లాడి సాధించుకున్నాం. ఈరోజు ఐటీ ఇండస్ట్రీస్ను మన ప్రాంతానికి తెస్తే మన నిరుద్యోగులకు కొంత మేలు జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అమ్మినటువంటి భూముల్లో కొంత భాగము డబ్బులు ఈ ప్రాంతంలో
గత ప్రభుత్వం అమ్మిన భూముల్లో ముఖ్యమంత్రి గారిని కోరితే కొంత ఇచ్చినారు, ఇంకా కొంత కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చి మనందరికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాటమయ్య రక్షణ కవచం మా గౌడన్నలకు పంపిణీ చేసి అది ఏ విధంగా పనిచేస్తుందో మా అందరినీ చూడడానికి ఆహ్వానించిన సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న శాసనసభాపక్ష అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించిన మా మిత్రుడు సోదరుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రుడు చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యజ్ఞ మల్లేశం గారికి, శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 దాటిన ఆకలైతున్న ఓపికగా కూర్చున్న మా గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరందరూ ఈరోజు కష్టపడడం వల్ల, ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి ఒక మాట చెప్పిన, ఆనాడు గోబెల్స్ ఏ విధంగా ప్రచారం కల్పించిందో ఈనాడు మన ప్రభుత్వం మన పార్టీ అధికారంలోకి రావడానికి మా గౌడన్నలు గ్రామ గ్రామాన ఈదుల్లోకి వచ్చిన వాళ్ళకు కానీ తాటి చెట్ల మధ్యలో వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ రావాలి అని వాళ్ళు ప్రచారం కల్పించిండ్రు. అందుకే అద్భుతమైన ప్రచారం చేయడంలో నైపుణ్యం ఉన్న మా గౌడన్నల సామాజిక వర్గం నుంచే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మధు యాస్కి గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు ఉండి మనసులో మాట బయట పడేది ఈదుల్లోనే అని నేను బలంగా నమ్ముతా. ఏది లోపల ఉన్నా మొదటి గుంట కాకపోయినా 2వ గుంటకు వచ్చే వరకల్లా దాపరికం లేకుండా మా గౌడన్నల ముందు బయటపడేది ఇక్కడనే. వాళ్ళు కూడా ఏదన్నా చెబితే సమాజం అంతా ఎక్కువ నమ్ముతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల వృత్తులకు చేతి వృత్తులకు గౌరవం దక్కుతుంది, బలహీన వర్గాల గౌరవం పెరుగుతుంది అని చెప్పి గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి మారు పేరు. సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు. బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు. అదే కాదు, ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చిన, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు అయిన, ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ప్రాణహిత ప్రాంతం నుంచి చేవెళ్ల వరకు వారు పాదయాత్ర చేసి ఏ ప్రాంతానికి నీళ్లు రావాలి అని అంటే ఎత్తిపోతల పథకం చేపట్టాలి అని, అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదలకు వేలాది ఇళ్ల పట్టాలు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వారు వేసింది. అదేవిధంగా ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు గౌడన్నల పాత్ర మరవలేనిది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బలైన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా 2 శాసన మండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినాం. అదేవిధంగా మధు యాస్కి గారిని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది. తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు, వాళ్లకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు, ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈ రోజు కాటమయ్య రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. ఎక్కిన వాళ్ళ అనుభవం ఈ రోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, గౌడన్నలు, గీత కార్మికులు, నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించారు. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల సాధ్యమైంది. ఆనాడు 2004 నుంచి 2014లో ప్రజలకు ఒక మంచి పరిపాలనను సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ఆనాడు పునాదులు వేసింది. అందులో భాగంగానే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి. ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి 2 లక్షల ఆనాడు పేదల వైద్యానికి ఉచితంగా ఇచ్చిందో, రాజీవ్ ఆరోగ్యశ్రీ నాడు మన ప్రభుత్వం 10 లక్షలకు పెంచి ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు
ప్రధానంగా చదువుల విషయంలో బలహీన వర్గాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలా మందికి ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా సరిదిద్ది పేదల పిల్లలను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిండు. రియల్ ఎస్టేట్ వల్ల, భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు, ఈత చెట్లు తొలగించి కుల వృత్తి దెబ్బతింటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక 5 ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము, కుల వృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు. తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో, ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాళ్ళు, ఈల్చలు పెంచడానికి, భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఈరోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం. ఆ రహదారుల వెంబడి కూడా తాటి చెట్లు, ఈత చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం 75వ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను, ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, గ్రామాలలో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. అక్కడ మన చెరువుల వెంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు, ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిందో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా, ఎక్కడ రహదారులు ఉన్నా, ఎక్కడ చెరువులు ఉన్నా, ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులున్నా, ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కాలువల గట్లంబడి కూడా తాటి చెట్లను, ఈత చెట్లను, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కుల వృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిత్రులారా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, కానీ కుల వృత్తులను, చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇవాళ మా గౌడన్నలు కానీ, మా చేనేత కార్మికులు కానీ, మా అదేవిధంగా రజక సోదరులు కానీ ఇవాళ వడ్డర్ల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళ పిల్లలని బాగా చదివించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకే నేను కుల వృత్తులు, చేతి వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలను బాగా చదివించండి. మీ పిల్లలు, మీరు, మీ తాతలు, మీ ముత్తాతలు కుల వృత్తిని నమ్ముకొని బ్రతికిండ్రు. ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు. కానీ మీ పిల్లలను
తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కులవృత్తికి అంకితం చేయకుండా వాళ్ళని బాగా చదివించండి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చేయాలి, శాసనసభ్యులు కావాలి, చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి. అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు. పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము. మీ పిల్లల్ని బాగా చదివించండి. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే. మా గౌడన్నల దగ్గర భూములున్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే. కానీ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ, 100 కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి ఇంకొక ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం. 360 కిలోమీటర్ల చుట్టూతా తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అయితాయి. ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, ఐటీ కంపెనీలు పెట్టాలన్నా, మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాద్ నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తొందరలోనే మన హయత్ నగర్కు మెట్రో రాబోతున్నది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P3 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం. రేపు ఎవరైనా హయత్ నగర్ లో మెట్రో ఎక్కిందంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం. ప్రభుత్వం వచ్చి అవి పూర్తి చేసుకుంటే 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్లోనే మన కాలం గడిచిపోయింది. నిన్ననే ఎన్నికలు ముగిసినాయి. ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే 25,000 ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా కలుషితం అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని, అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని, అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిందో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, మీకు అందరికీ తెలుసు. రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది. కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో, మహారాష్ట్రలో ఉన్న ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి. మన రాచకొండ గుట్టలు, మన ప్రాంతం అద్భుతంగా, మనము ఊటీలో ఎక్కడెక్కడికో పోతున్నాం. ఒక్కసారి మునిగోడు
వెనుక ప్రాంతము, ఇబ్రాహీంపట్నం ముందు ప్రాంతం, రామోజీ ఫిలిం సిటీ పక్క నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇవన్నీ నేను ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది. ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది. మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతారు. నేను అడగదలుచుకున్నా, ఓడినోళ్ళను, ఇంట్లో వండుకున్నోళ్ళను, ఫామ్ హౌస్లో ఉంటున్నోళ్ళను ఈ ఔటర్ రింగ్ రోడ్ మీ తాత తెచ్చిందా అని నేను అడుగుతున్నా. ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మీ ముత్తాత కట్టిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ సైబరాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా? అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది. మీరేం తెచ్చిందో హైదరాబాద్ నగరానికి అని నేను అడుగుతున్నా. మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు, డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి. కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము, ఐటీ కంపెనీలను తెచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాము, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము. ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు. అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయిందని. అన్నోడు ఏడున్నాడో ఇప్పుడు నన్ను కనిపిస్తుండా? వినడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు, ఎవరుండో ఎవరు పోయిందో. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశం లాంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. యజ్ఞ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? రిజర్వ్ బ్యాంకులో ఉన్న తక్కువ పెడితే కూడా అప్పించడానికి నగదు ఉంది. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలన్నా, సార్ ఏదో కష్టపడతాడు, మేము కూడా మా శాతనైన కాడికి సాయం చేస్తే బలపడతాడు, బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతాడన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందో నా దగ్గర ఏముంది చెప్పురు, నా అంగంతో ఉండాలి, నాగంతో కూడా ఏమిస్తే నేను వాళ్ళకు ప్రకాశానికో యజ్ఞ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినాము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరి మీద ఇచ్చిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని ఉంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు, ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటారా? 3 నెలలు కూడా ఉండేదని ఒకడంటాడు, 6 నెలల్లో పోతుందని ఇంకోడు అంటాడు. వీళ్ళేమన్నారు, 3 నెలలు 6 నెలలు కాదు, 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ 16-17 ఏళ్లలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ నేను కలుస్తూనే ఉన్నా. జెడ్పీటీసీ నుంచి మొదలెడితే ఇవాళ ముఖ్యమంత్రి ఒకటి ఎప్పుడైనా మారినట్టుగా అనిపించినానే? నేను ఎవరిని కలిసినా అదే పేరుతో అలకరిస్తుంది కదా, మీలో ఒక్కడిగానే ఉంటున్నా కదా. ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయి, నేను ఎప్పుడైనా అట్లా ప్రదర్శించినా? రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా. చెప్పింది ఒకసారి కొన్ని అయితే కొన్ని కావు. ఇక నిన్నమన్నా అది చేయాలి ఇది చేయాలి. 10 ఏళ్ళు చేయనోడు, ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టకపోయినోడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తిమీద పెట్టి దివాలా తీపించండి సంసారం. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి. ఏ గూట్లో సేవ పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్నైతే
పతిరోడు మన ఇంటికానే ఉంటుంది, పటాను మన ఇంటికానే ఉంటుంది, బాకీను అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్ల సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మనగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టడానికి అవుతున్నాయి. అసలు సంగతి దేవుడు వరకు ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనుక ముందైనా మీరు అందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మేము ఎమ్మెల్యేలు మంత్రులమైన వీళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసినాలు. వాళ్ళ ఎలక్షన్ జరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు వాళ్ళ ఉద్యోగం ఊరుతుందని చెప్తున్నాను. కిరణ్ రెడ్డి అయినా రంగారెడ్డి అయినా ఎవరైనా సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. చెట్టుకు ఏర్లు ఉంటేనే చెట్టు ఉంటుంది. ఏర్లు కొట్టేసి నాకు చెట్టు ఉంటుందా? అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. 10 ఏళ్ళు కష్టపడి కాపాడుకున్నాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మనం ఆ పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొన్ని ముందు కోరు, కొందరు ఇంటికి కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏమన్నా ఉంటే మంత్రుల నలుగురు మీ సాధక బాధకాలు ఉంటే ఇని చెప్పరు. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఆడ మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేది చెప్తారు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారు, వాళ్ళ సమస్య ఏదైనా ఉన్నా మనం పరిష్కరిద్దాం. అక్కలందరూ పోలీసులు ఏమనకురా, వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా, ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు కూర్చుంటే వాళ్ళు మనోళ్ళే కదా. మాట్లాడుకోవాలి. మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తే మీరు ఏం చెప్తారో ఇని నేను చేస్తా. ఉన్నారు తల్లి ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు. ఎవరు లేక వాళ్ళని పోలీసులతో కొట్టిస్తారు అనుకుంటారు. అట్లేం లేదు. మీరు అందరు మనోళ్ళు. మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తే పోలీసులను పంపియా. మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరకు వస్తాడు. మీరు ఏం చెప్తారో వింటారు. మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పని లేదు, మాకు కూడా ఏం పని లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. అందుకే మిత్రులారా, ఆలస్యం అయింది. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ అందజేస్తారు. కాటమయ్య రక్షణ కవచం అందుకోవడానికి 5 లబ్ధిదారులు వేదికపైకి రావాలి. ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి. పోచయ్య, లష్కర్గూడ, బొడిలి వెంకటేష్ గౌడ్ కవాడిపల్లి, బూరుకు రమేష్ గౌడ్ బాటసింగారం, గోపాల్ గౌడ్ బండరాగిరాల, లక్ష్మయ్య గౌడ్ కోహెడ. దయచేసి ఈ బెనిఫిషరీస్ ని కాటమయ్య రక్షణ కవచం ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంతమందికి లాంఛనంగా అందిస్తున్నారు. 10,000 మందికి అందించేందుకు ఏర్పాటు చేశారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని ఇందాకే కుల వృత్తులు, కష్టజీవుల యొక్క అవసరాలు తీర్చేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు. తర్వాత ఎక్స్ గ్రేషియా అందుకోవటానికి మూల మంగమ్మ, ఫాదర్ మూల వెంకటేష్, బండు నాగమణి, ఫాదర్ కృష్ణస్వామి గౌడ్, లక్ష్మమ్మ, ఫాదర్ సత్తయ్య, బాబు కాడ్లీస్వామిగా, ఆండాలు, ఫాదర్ యాదయ్య, కృష్ణయ్య, ఫాదర్ నరసింహ. 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అందిస్తున్నారు. అయితే కృష్ణయ్య గారు లేలపల్లి ఇబ్రహీంపట్నం మన పర్మనెంట్ డిసేబిలిటీ, శాశ్వత అంగవైకల్యం. హలో, గౌరవ సోదరులకి ఎక్స్ గ్రేషియాకి సంబంధించి 7,90,00,000
ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఎంబడే 7,90,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా విడుదల చేయించే బాధ్యత మా ఇన్ఛార్జ్ మంత్రి గారు మా పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. 7,90,00,000 ఎంబడే విడుదల చేస్తాం. ధన్యవాదాలు సార్. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా కాటమయ్య సేఫ్టీ కిట్స్, తర్వాత ఎక్స్గ్రేషియా, ఆ తర్వాత ఐడి కార్డ్స్ కూడా అందాలు. బైరు కృష్ణమ్మ, నాలుగు ఐడి కార్డ్స్ కూడా ఐడి కార్డ్స్ జ్ఞానేశ్వర్ గౌడ్, వెంకటేష్, మార్గోని వెంకటేష్, చెరుకు అంజయ్య, సూరి పోచయ్య. భాస్కర్ కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీలో ఒక కొత్త ఆవిష్కరణ. ఈ పండుగలో పాల్గొన్న సోదర సోదరులందరూ గుడి పక్కన భోజనాలు ఉన్నాయి.